హాయ్ అండి. ఈరోజు మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్‌లోకి 1 కప్ కందిపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని అందులోకి 7, 8 పచ్చిమిర్చి, అలాగే 4 మీడియం సైజు టమాటాలు, 1 కప్పు మునగాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ పోయించుకోవాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మరీ మెత్తగా కాకుండా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజంత చింతపండు జూడు వేసుకొని పప్పును మెదుపుకోవాలి. తర్వాత ఇందులోకి పోపును తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 7, 8 కచ్చాపచ్చాగా దంచుకుని వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి కొంచెం. తర్వాత 3 ఎండుమిర్చి కూడా వేసుకొని పోపును వేయించుకోవాలి. పోపు కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపును వేయించుకొని పప్పులో కలిపేసుకుంటే మునగాకు పప్పు రెడీ.